సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అధికారులు దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు చేసిన అధికారులు రిజైన్ చేసి పరాయి దేశాలకు పారిపోవటమో లేదంటే వాళ్ళ మీద కేసులు నమోదై జైలుకు పోవటమో జరుగుతుంది. ఖమ్మంలో కూడా మొత్తం సీట్లు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి 3 మంత్రులు వచ్చినప్పటికీ కొద్ది మంది మీద మాత్రమే చర్యలు జరుగుతున్నాయి. ఈ కలెక్టర్ ఇక్కడ ఉండటం వల్ల ఈ కలెక్టర్ పరిపాలనలో ఖమ్మం జిల్లాలో కలెక్టర్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా లేడా అని ప్రజలకు అనుమానం కలిగే విధంగా ఇక్కడ పరిస్థితి ఉన్నది. అది ఎట్లా ఉందో చూద్దాం. ఏమనుకుంటున్నారంటే ప్రజలు, ఖమ్మం జిల్లా కలెక్టర్ చి వేస్ట్ దద్దమ్మ ఇంకా వెళ్ళిపోడే అని ఇది ప్రజల గుస్స. అంటే ప్రజలు గుసగుసలాడుకుంటున్నారనేది అర్థం. ఎక్కడ విన్నా ఇదే పరిస్థితి కానొస్తుంది. ఖమ్మంలో కాసిం రజ్వీ ముఠా పోలీస్ రాజ్యం మొదలారిపోయింది. నేటి ఖమ్మం పోలీస్ పర్వాలేదు. శాంతి భద్రతలు, రక్షణ చర్యలు ప్రజలకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం అయితే సంతోషమే. కానీ మొత్తం జిల్లా పరిపాలనా అధికారి విపి గౌతమ్ ఐఏఎస్ మాత్రం రోమన్ రాజుని గుర్తు చేసే పాలన చేస్తున్నాడు. ఖమ్మం జిల్లాకు ఒక కలెక్టర్ ఉన్నారా లేరా అని ప్రజలు అనుమానించే పరిస్థితి నేడు ఉన్నది. 2000 సంవత్సరంలో ఉన్నది. సుమారు 600 కోట్ల రూపాయల విలువైన మట్టి అక్రమాలపై నేటికి చర్యలు లేవు. కోయచెలక, మంచుకొండ, ఎంచింతకుర్తి, రంగనాథపాలెం, నేలకొండపల్లి, జన్నారం, పెనుబల్లి, ఈర్లపొడి, లంకపల్లి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖమ్మం జిల్లాలో వందల వేల కోట్ల మట్టి అక్రమాలు ఇచ్చలవిడిగా అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా ఈ రంగనాథపాలెం, కోయచెలక రెవెన్యూ, మంచుకొండ, ఎంచింతకుర్తి రెవెన్యూలో జరిగిన అక్రమాల మీద లోకాయుక్త సంస్థ ఫైల్ నెంబర్ ఫిర్యాదు నెంబర్ 901/2020 B1 కోర్టులో విచారణ జరుగుతుంది. 21/2/2022 నాటికే 16 కోట్లు జరిమానా వేసినా కూడా అక్కడ సుమారు 180 ఎకరాల్లో 10 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని మట్టి తవ్వుతున్నారు. ఈరోజు 29 మార్చి 2024 ఈ రోజు వరకు కూడా లారీలు ఇష్టం వచ్చినట్టుగా అక్రమాలు జరుగుతున్నాయి. కలెక్టర్, మైనింగ్, పోలీసు, సర్వే వాళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిద్రపోతున్నారనేది ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళకి మేము అనేది ఏంటంటే, ఒకవేళ మట్టి ప్రభుత్వానికి అవసరమైతే ఆ మట్టి మీద రవాణా మీదనే ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అధికారికంగా నిబంధనలు ఏదైతున్నాయో ఏ ఏ సమయాల్లో ఏ ఏ పద్ధతుల్లో ఎంతెంత లోడ్తో తీసుకెళ్లాలనో అన్ని రికార్డ్ చేసి తీసుకెళ్తే ప్రభుత్వానికి రుసుము వస్తుంది, ప్రజలకి ప్రయోజనం జరుగుద్ది. దొంగ వ్యవహారాలు చేయకూడదు అనేది మేము కోరుతున్నాం, ప్రజలు కోరుతున్నారు. అలాగే అక్కడే పువ్వాడ నగర్లో 3000 ప్రభుత్వ ఇళ్ల స్థలాల్ని సుమారు 50 కోట్లకు 18 మంది ప్రైవేటు వ్యక్తులు, 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు అధికారులపై ఈ రోజు వరకు వాళ్ళు అమ్ముకుంటే చర్యలు లేవు. కొనుక్కున్న అమాయకులకి తిరిగి డబ్బులు ఇప్పించే పరిస్థితి లేదు. దీని మీద ఈ మట్టి మీదనేమో గతంలోనే మంద బుచ్చిబాబు, భద్రు అనే వాళ్ళతోటి మేమే ఫిర్యాదు చేయించాం. 4 సంవత్సరాలైనా కూడా దీని మీద ప్రభుత్వం సరైన రిపోర్టు ఇవ్వట్లేదు కలెక్టర్ ద్వారా. అట్లాగే లోకాయుక్తలో ఈ 856/2020 B1 కోర్టులో జక్కం స్వాతి అండ్ అదర్స్ పేరుతోటి వేయించాము. దాని మీద 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కలెక్టర్ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అదే కలెక్టరేట్లో ఆర్సీ నెంబర్ E2 815/3/2020 ఆర్వీకరణను ఎన్ని ఇక్కడ ప్లాట్లు అమ్ముకున్నారు, 2127 ప్రభుత్వ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నారని రిపోర్టు రాసిన తర్వాత కూడా ఇక్కడ చర్యలు లేవు. రెండోది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎదురుగా మామిడి తోట, ప్రభుత్వ మామిడి తోటని అక్రమంగా నరికి అక్రమంగా రవాణా చేసి అక్కడ 5 కోట్లకు మరో 95 ప్లాట్లు అమ్ముకున్నారు. అసైన్మెంట్ భూములు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అక్కడ సర్పంచ్, వాళ్ళ భర్త, వాళ్ళ బావ, వాళ్ళ బంధుమిత్రులు, ఆర్ఐ, ఎంఆర్ఓ, గ్రామ సెక్రటరీ, గుమస్తా, విఆర్ఓ, విఆర్ఏ అమ్ముకుంటే వాళ్ళ మీద ఈ రోజు వరకు చర్యలు లేవు. నిన్నగాక మొన్న 26/3/2024
స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ అని చెప్పి ఆ ఊరు సర్పంచ్ భర్త కాంపాటి రవి అగ్రిమెంట్ రాసి 529 ప్లాట్ అమ్ముకొని దాని మీద సంతకం పెట్టి 3.5 లక్షలు తీసుకున్నప్పటికి తీసుకునే పరిస్థితి అనుకుంటే మేము ఏమి ప్రభుత్వ ప్లాట్లు అమ్ముకున్నా మమ్మల్ని ఎవరు ఏమి పీకలేరురా, కలెక్టర్ దద్దమ్మ మమ్మల్ని ఏం చేయలేడురా అనే పరిస్థితి ఉన్నదంటే ఇది పరిపాలన ఉన్నదా లేదా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో 21 డివిజన్లో పేదల ఇళ్లు కూల్చి ప్రైవేటు గుడులకు బడులకు ఇచ్చిన అక్రమార్కుల మీద చర్యలు లేవు. అక్కడ పేదలు అక్రమంగా కట్టుకున్నారని చెప్పి కూల్చేస్తే దాన్నే స్థలంలో ప్రైవేటు గుళ్ళు ఎట్లా కట్టారు, ఎట్లా అనుమతి ఇచ్చారు, అక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎట్లా దాన్ని ఉపయోగించుకుంటున్నారు, కలెక్టర్ కళ్ళు లేవా, సోయి లేవా, వాళ్ళకి అమ్ముడు పోయారా అని ప్రజలు అంటున్నారు. ఏం చేయాలి? భూదాన భూమి 62 ఎకరాలు కొత్త కలెక్టరేట్ దగ్గర, అక్కడే కలెక్టరేట్ బ్రహ్మాండంగా కట్టించవచ్చు. అక్కడ నిబంధనలు ఆలోచించలేదా, నిబంధనలు అనుమతించలేదా, ఓకే పక్క పెడితే ఆ 62 ఎకరాల్లో 35 ఎకరాల 7 కుంటల్లో 910 ఇళ్ల స్థలాలు వేస్తే వాళ్ళది అక్రమమా సక్రమమా, వాళ్ళని తొలగించాలా లేదా అనేది ఇప్పటి వరకు సోయి స్వరంతి లేని ఈ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మనకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. రమణగుట్టలో కొత్త బస్టాండ్ దగ్గరలో ఖమ్మం నగరంలో సర్వే నెంబర్ 61/1లో 20 కోట్ల ప్రభుత్వ విలువైన భూమిని ఆక్రమిస్తే చర్యలు లేవు. బీఆర్ఎస్ వాళ్ళది ఇప్పటికీ అక్కడ జరుగుతుంది. గతంలో ప్రభుత్వంలో వందల దుర్మార్గపు అక్రమ కేసులు పెడుతుంటే అదుపు చేయలేదు ఈ ప్రేక్షపాత్ర వహించాడు ఈ గౌతమ్ కలెక్టర్ ఐఏఎస్ అని ప్రజలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ ఆక్రమణలు చేసిన వారందరిపై సరైన చర్యలు లేవు. ఒకరిద్దరి మీద చర్యలు తీసుకొని తూతు మంత్రంగా వదిలేశారు. 117 మంది జైలు పోవాల్సిన పరిస్థితి పక్క పెట్టారు. సమాచార హక్కు చట్టం 2005ని ఏ మాత్రం కూడా ఈ జిల్లా కలెక్టర్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ అమలు జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన సిపి గారు మాత్రం పోలీస్ కార్యాలయాల్లో అమలు జరిగేటట్టు చేయగలుగుతున్నారు. కలెక్టరేట్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన వారు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే పని, వారు చేసేదే పాలన, ఈ కలెక్టర్ దద్దమ్మే అన్నట్టుగా అక్కడ ఉంది. కలెక్టరేట్లో రిటైర్ అయిన వారి అదుపులో ఫైళ్లు వాళ్ళు ఫైళ్లు కదిలితే లేపత లేదు. మ్యాలుంటేనే కలెక్టరేట్లో పనులు జరుగుతున్నాయి. బదిలీలకు చిలకొట్టుడు కొడుతున్నారు అనేది వస్తున్నది. అక్కడ మదన్ గోపాలు ఇంకోళ్ళు 10 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారని కూడా బదిలీ చేసే పరిస్థితి ఎందుకు లేదు అంటే ఈ కలెక్టర్ చేసిన అక్రమాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, గుప్పెట్లో ఉన్నాయి, అందుకనే చర్యలు లేవనేది ప్రచారం, ఆరోపణలు జరుగుతున్నాయి. ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. 32 ఏళ్లుగా ఖమ్మంలోనే ఉద్యోగం చేస్తున్న బీఆర్ఎస్ రాక్షస వికృత అసత్య సాగర్ పైన ఏ చర్యలు లేవు. ఈయన మీద ఏదైనా ఆరోపణలు పరోక్షంగా వస్తే ప్రభుత్వ అనుమతి లేకుండానే లీగల్ నోటీసులు ఇచ్చే దుర్మార్గుడు ఆయన ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్నాడు. ఈ జిల్లా పరిస్థితి ఇది. ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి వ్యక్తిగత జీతగాడిగా పనిచేశాడు, ఇంకా మారలేదు ఇతను అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలో నకిలీ ప్రభుత్వ ఆర్డర్లను సృష్టించి, అంటే ఈ భూమి వెంచర్లు వేయాలంటే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని కన్వర్షన్ తీసుకొని చేయాలి. ఈ సబ్ కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి అప్పుడున్న ఐఏఎస్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగి బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారంటే ఇప్పటి వరకు ఆర్డీఓ ఆఫీసులో ఆర్టీఐ కింద వేస్తే 40 రోజులు దాటినా కూడా కొనసాగింపు లెటర్ వేసినా కూడా ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఖమ్మం అర్బను, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం మండలం, మిగతా మండలాల పరిస్థితి కూడా అట్లనే వచ్చింది. బీఆర్ఎస్ ఉద్యోగులుగా ఉంటే ఓకే, లేదంటే బదిలీ. బీఆర్ఎస్ వాళ్ళ ఏజెంట్లు అయితే శబాస్ అనే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుందంటే ఏమనాలి? జీవో నెంబర్ 58, 59 ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లపై తూతూ మంత్రంగా చర్యలే తప్ప సమగ్ర చర్యలు లేవు. మున్నేరు ఏటోటిన నిన్ననే అంటే 28వ తారీఖు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మట్టి తోలుతుంటే కూడా పట్టించుకునే నాదుడే కరవయ్యాడు జిల్లా హెడ్ క్వార్టర్లో. వెంచర్లేసి 100 ప్లాట్లు ఖమ్మం నియోజకవర్గంలో ప్లాట్లు 10-20 సంవత్సరాల క్రితం అమ్మేసి వాటిని కొత్తగా పాస్ పుస్తకం చేయించుకుంటే వాటి మీద ఫిర్యాదులు ఇస్తే
ఏమాత్రం చర్యలు లేవు. పాస్ పుస్తకాలు ఇవ్వచ్చా? పువ్వాడ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పథకాల పేరుతో కోట్లలో లంచాలు తీసుకున్న వాళ్ళపై చర్యలు లేవు. ఫిర్యాదులు ఇచ్చినా కూడా. ప్రభుత్వ విజయపాల కేంద్రం మెయిన్ రోడ్లో, వైరా రోడ్లో, ఖమ్మంలో ఉంది, రోటరీ నగర్లో. అక్కడ జరగనన్ని అక్రమాలు లేవు. ఈ పాలకేంద్ర నిర్వహణకి అధ్యక్షుడు జిల్లా కలెక్టర్. ఇక్కడ అక్రమాలు జరిగిన పలు ఫిర్యాదులు వెళ్ళినా కూడా అక్కడ బీఆర్ఎస్ ఏజెంట్లదే రాజ్యం నడుస్తుంది. ఖమ్మంలో రోజుకి 70,000 లీటర్ల ప్రైవేటు పాలు అమ్ముడుపోతుంటే ఈ ప్రభుత్వ ప్లాన్లని కనీసం 10,000 కూడా అమ్మించే పరిస్థితి కలెక్టర్కి లేదు. వేంసూరు మండలంలో భూ వివాదం ఉండి 30 ఏళ్ళు కోర్టుల్లో నడిచి ఇక పైకోర్టుకు కూడా అవసరం లేని హైకోర్టు తీర్పు 30 ఏళ్ళకి ఇస్తే 32 ఏళ్ళకి ఆ తీర్పు వచ్చి 7 ఏళ్ళు అయినా కూడా అక్కడ అమ్మపాలెంలో పాస్ పుస్తకం ఆ రైతుకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి ₹1,00,000 ఇస్తేనే పుస్తకం ఇస్తారనే పరిస్థితి ఉంది. అదే కాదు, కామేపల్లి మండలంలో 2 వీలునామాల ద్వారా 15-20 ఎకరాలు వీలునామాలు రాసిన వాళ్ళు చనిపోతే ఎకరానికి 20,000 ఇస్తే పాస్ పుస్తకం ఇస్తాం, లేకపోతే లేదనే పరిస్థితి అక్కడ ఉన్నది. ముస్లిం మైనారిటీ జాతీయ కమిషన్ వారు ముందుగా సమాచారం ఇచ్చి కలెక్టరేట్కి వస్తే హాజరు కాకపోగా ఈ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ వారికి వ్యతిరేకంగా కమిషనర్ గారికి వ్యతిరేకంగా జిల్లా ప్రభుత్వ శాఖలన్నింటినీ ఉద్యోగస్తులను రెచ్చగొట్టి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన దుర్మార్గుడు ప్రజల ఆగ్రహంతో కలెక్టర్ దిష్టి బొమ్మ తగలేశారు. ఇటువంటి పరిస్థితి కలెక్టర్ని ఏమనాలి? ఇటువంటి కలెక్టర్లు గతంలో ఉన్నారా? పువ్వాడ మంత్రిగా ఉన్న సమయంలో 5 ఏళ్లు ఖమ్మంలో పోలీసు రాజ్యం నడిచినా ఈయన ఏమాత్రం పట్టించుకోలేదు. అన్ని ప్రభుత్వ శాఖల మీద అధికారం ఉన్నప్పటికీ అక్కడ బోసుగాడిది ఇష్టారాజ్యం అయింది. కాసిం రజీది ఇవాళ బీజేపీలో చేరిండు. వాళ్ళు చేర్చుకున్న వాళ్ళకి సిగ్గు లేదు, చేరినోడికి బుద్ధి లేదు. మున్నేరు భూములు అమ్ముకుంటున్నారు. మల్లెమడుగులో ప్రభుత్వ భూమి 200 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా అయింది. పట్టించుకునే నాదుడు లేడు. కలకలలాడిన రైతు బజార్లు నిబంధనలు లేకుండా కూల్చేశారు. కొత్త రైతు బజార్లు వెలవెలబోతున్నాయి. ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఆ రైతు బజార్లు ఉన్నాయో ప్రభుత్వానికి తెలియదు, ప్రజలకు తెలియదు, ప్రజలకు ఉపయోగం లేదు. మేదరమెట్ల శైలజ అనే ఆమె పచ్చి బీఆర్ఎస్ తహసీల్దార్ చేసిన కోట్ల విలువైన భూ అక్రమాల ఫైళ్ల మీద విచారణ లేదు. ప్రతి సోమవారం 100 ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? ఇంత అసమర్థత కలెక్టర్ని ఎప్పుడైనా చూసామా? మండలం నుంచి, గ్రామం నుంచి, డివిజన్ నుంచి ఫిర్యాదులు వస్తే అక్కడ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి కనుక మీరు చేయాల్సిన పని చేయకుండా ఇక్కడికి వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని ఈ కలెక్టర్ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మరి ఆ గ్రీవెన్సులు? సుడాలో జరిగిన బొత్సు అజయ్ చేసిన అక్రమ మీద చర్యలు ఉన్నాయా? ఏమైనా బినామీ ప్లాట్లు మీరు కలెక్టర్ గారు తీసుకున్నారా అనే ప్రజల అనుమానం ఉంది. జిల్లాలో సుమారు 15,000 మంది రైతులకు ఇంకా పాస్ పుస్తకాలు రాలేదు. ఎప్పటికి పరిష్కారం అవుతాయి? ఖమ్మంలో కాసిం రజ్వీ బోసుగాడు, వాడి తమ్ముడు శ్రీధరు, వాడి చెల్లెలు మెట్టశైలు, వాళ్ళ ముఠా 117 మంది ఆక్రమణలు, అవినీతి, దుర్మార్గాల మీద విచారణలు ఇంతే సంగతులా? వాటాలు వచ్చాయా అని ప్రజలు అనుకుంటున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజాపాలనే అని ప్రస్తుతం మాత్రం ప్రజలు అనుకుంటున్నారు, పర్వాలేదని. కానీ ఖమ్మం జిల్లాలో నేడున్నది బీఆర్ఎస్ ఉద్యోగుల పాలనని ప్రజలు అనుకుంటున్నారు. కలెక్టర్ గారు ఏం చెప్తారు? ట్రిపుల్ ఆర్ డ్యాన్స్ వేయటం తెలుసా? అది బ్రహ్మాండంగా వేస్తారని ప్రజలు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఐఏఎస్ అంటావేంటి? ఐఏఎస్ లాగా పని చేయటం తేలగాదా? పాలన చేయటం తెలియదా? సమర్థత లేని నువ్వు దిగువ ఉద్యోగుల మీద నీ ప్రతాపం ఎలా చూపుతున్నావు? నేనే రాజు, నేనే మంత్రి, నువ్వే మంత్రి, నువ్వే రాజువా అని దిగువ శాఖల ఉద్యోగులు ప్రజలు గుసగుసలు అంటుకుంటున్నారు. ఏం చెప్తావు? ఎన్నికలప్పుడు తప్పుడు ఓటర్ల గురించి వివరించడానికి ఎన్ని మార్లు వచ్చినా నాకు సమయం ఇయ్యలేదు. కానీ మరో పక్క ఒక పెద్ద ఆయనకి మాత్రం నేను రమ్మన్నా కోయిని వెంకన్న రావట్లేదు అని అబద్ధం చెప్పింది నిజం కాదా? నీ స్వయంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడు కేంద్ర స్థాయి వాళ్ళతో వస్తే అప్పుడు ఆయన ఒక్కడనే రానియకండి అన్నావు. నేనేమన్నా నేరం చేశానా? సంఘ వ్యతిరేక శక్తినా? నీ బ్రతుకు బయటపడుతానే? నువ్వు నీ అన్న మాజీ మంత్రి, నీ అంతా కబేలా రాక్షసి పువ్వాడ, వాడి తమ్ముడు దుష్టుడు కాసిం రజ్వీ
బోసు ఇవాళ బీజేపీలో చేరిండు. వాడి తమ్ముడు కాకి బ్రోకరు, చీటరు, రౌడీ, దొంగ, వెధవ, లుచ్చ, లంగ సిహెచ్ సూదర్ వాడి అక్రమార్క అధికారాల ముఠ చివరి 3 ఏళ్ల రాక్షస పాలన చేయలేదా? ఇది అబద్ధమా? సమగ్ర విచారణకు సిద్ధమా? చేతనైతే ఇప్పటికైనా ఐఏఎస్ లాగా పనిచేయి. చేత కాకపోతే విష్ణు వారియర్ లాగా కేంద్రంతో బీజేపీతో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిపో కేంద్ర సర్వీసులకి. అంతేగాని ఇంకా బీఆర్ఎస్ పాలన చేస్తే చట్ట పరిధిలో జరిగే ప్రజల నిరసన ర్యాలీలు చూస్తావు అని ప్రజలు తెలియజేసే పరిస్థితి వస్తుందని ఖమ్మం జిల్లా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నుందా? ఇది పాలన ఉందా? అసలు ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నదా? బీఆర్ఎస్ గోండాల పరిపాలనలో మావోయిస్టుల ఏరియాలో కనుక ఛత్తీస్గఢ్ ఏరియాలో మావోయిస్టుల పరిపాలన ఉన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ గుండాల పరిపాలనలో ఉన్నదా? ఏం చేస్తున్నారు? రెవెన్యూ వాళ్ళు సంబంధిత అధికారిగా మీరు మీ డిపార్ట్మెంట్లు ఫిర్యాదులు ఇస్తేనే కదా పోలీసులు చర్యలు తీసుకునేది. గతంలో ఎవరు ఫిర్యాదులు ఇచ్చినా లేకపోయినా వాళ్ళ పరిపాలన బోసుగాడి పరిపాలన జాగింది. ఇక్కడ ఒక సిపి విష్ణు ఎస్ వారియర్ ఉన్నదనేదే ఎవరికి తెలియదు. బోసుగాడే పోలీసు అనుకున్నది అయిపోయింది. గత ఇప్పుడు పోలీసు మంచిగుంది. మరి పోలీసులుగా మీ శాఖలు ఫిర్యాదులు ఇవ్వాలి కదా ఈ దుర్మార్గుల మీద. నిన్న ఫిర్యాదులు ఇచ్చారు, 420 కేసు అయింది ఒకటి మీద. కానీ ఇంకా ఎక్కువ కేసులు కావాలా? ఎందుకు కావట్లేదు? ప్రజలు అడుగుతున్నారు. సమాధానం ఏం చెప్తారు కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ గారు? ఒక్కసారి ఏదైనా నీకు అధికారం ఉంటే, అవకాశం ఉంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పువ్వాడ నగరు, మట్టిగుట్టల మీద నాకు ఒక స్వచ్ఛంద కార్యకర్తగా, ఆర్టీఐ యాక్టివిస్ట్గా, నీతి నిజాయితీ కలిగిన భారత పౌరుడిగా నాకు అవకాశం ఇయ్యి. 3 నెలల్లో వాళ్ళ అంతు చూసి సమగ్రమైన రిపోర్టు మీకు ఇస్తా. చర్యలు తీసుకుంటారా? మీరు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చర్యలు తీసుకోకపోతే మీరు ఇక్కడున్నా ఎక్కడికి పోయినా మీ మీద డిఓపిటిలో కేసేస్తాను. చట్ట పరిధిలో ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగిస్తానని, మీరు నా మీద కేసేసినా, పరువు నష్టం కేసేసినా నేను కోర్టులో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానని, ఆ విధంగానైనా కూడా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చట్టపరంగా కోర్టులో తెలియజేస్తానని తెలియజేస్తూ, ఖమ్మం జిల్లాలో ఈ మాటలన్నీ కూడా ఇది ఖమ్మం జిల్లాలో ప్రజల్లో సుడిలా గుసగుసలాడుతున్న చర్చ, నేనంటున్నది కాదు. ఇట్లు మీ కోయిని వెంకన్న, ఆర్టీఐ యాక్టివిస్ట్, సామాజిక కార్యకర్త, BMAP ఇండియా యూట్యూబ్ ఛానల్. మా యొక్క చరవాణి సంఖ్య 8985847634. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి పరిపాలనకి తోడ్పడండి, సహకరిద్దాం, చేయి కలుపుదాం, ఖమ్మం జిల్లాని ఆదర్శ జిల్లాగా ఉంచుదాం. మంచి మంత్రులు 3 ఉన్నారు. వారి పరిపాలన మంచిగా జరిగేటట్లుగా అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప కేవలం పాలనా వ్యవస్థే అన్ని చర్యలు తీసుకోలేదు. అధికారులు చేయాలి అని కోరుకుందాం. నమస్తే, సెలవు.